మార్నింగ్ తొందరగా లేచారనుకుంటున్నారా? లేదు, నిన్న కూడా పడుకున్నా, నైట్ కూడా నిద్ర రాకుండే. సో మార్నింగ్ ఎలా తొందరగా లేచేసా, ఏమైనా ఎడిటింగ్ చేద్దాం అని కూర్చున్నా. సో అంటే ఎడిటింగ్ చేస్తూ వింటున్నా కదా అని చెప్పేవన్నీ. సో అప్పుడప్పుడు దాంట్లో ఏమవుతుందంటే కొన్ని పదాలు మళ్ళీ చెప్తున్నా, ప్లస్ కొన్ని లైన్స్ కూడా మళ్ళీ చెప్తున్నా. అంటే చెప్పిందే చెప్పి సాగొడుతున్నా. అవి కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ దే కదా, దాని తర్వాత మనం కొంచెంగా నేర్చుకుందాం అలా అన్నట్టు. ప్లస్ క్లాస్ ఈరోజు 9కి ఉంది, 7:15 అవుతుంది. క్లాస్కి వెళ్ళాలి. వీటితో పాటు నేను లీవ్ కూడా అప్లై చేయాలి. 21కి ఇంటికి వెళ్తాను. సో లీవ్ ముందే అప్లై చేయడం మంచిది కాదు, ముందే అప్లై చేయాలి. 18th December ఈరోజు 21కి వెళ్తున్నా. ఇప్పుడే అప్లై చేస్తా, లేకపోతే మళ్ళీ మర్చిపోతా. లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకుంటా, ఇంకా హడావుడిగా ఇంటికి వెళ్తాను. అలా ఇప్పుడే అప్లై చేస్తాను కూర్చొని. క్లాస్కి వెళ్ళా. మార్నింగ్ వెళ్ళి 11 అవుతుండే. 12కి ఉన్న క్లాస్కి ఏమో మ్యామ్ క్లాస్ లేదని చెప్పింది. కింద మెయిల్ పెట్టింది. కానీ నా క్లాస్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంక వచ్చేసి ఇంకా నేను పడుకున్నా, కొనుకేసాం అన్నట్టు. కొనుకేసిన తర్వాత లేచి చూస్తే 1:45 అయింది. ఇంకా నేను తినలా. మెస్ 2కి ఇవ్వడం క్లోజ్ చేస్తారు, 2 కానీ కాదు, 2:05 to 10 కల్లా. సో 1:50కి అలా కిందకి వెళ్ళి చిన్నగా అన్ని తీసుకొని తిని పైకి వచ్చా. కాసేపు 4 క్లాస్ ఉంది. సో ఇప్పుడు 3:30 అవుతుంది. సో వెళ్తా క్లాస్కి. 4 to 6 క్లాస్ ఉంది. క్లాస్కి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి ఇంకా మళ్ళీ ఏం చేస్తాం, ఇంకంతే. సో సరే నేను క్లాస్కి వెళ్తా, వచ్చి కలుస్తా, లేకపోతే రేపే కలుస్తా, నాకు తెలియదు. చూద్దాం, లెట్స్ సీ. థర్స్డే ఈవినింగ్ 6:30 అవుతుంది. నేను ఆ వీడియో మీద వర్క్ చేస్తున్నా అని చెప్పాను. నేను కూడా వర్క్ చేస్తుండే. దాని తర్వాత ఈరోజు నేను సబ్ టైటిల్స్ చేద్దామని కూర్చున్నా. నేను ఇప్పుడు చేయకుండే సబ్ టైటిల్స్ కలపడం అని. దాని తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అది ఇది ఇలా చేసిన తర్వాత, అంటే నేను ఇప్పుడు ప్రతి తెలుగులో ఉన్న వర్డ్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి నేను సబ్ టైటిల్ చేయాలి. సో దానికోసం నేను నేర్చుకుంటుండే ఎలా చేయాలి ఏంటి అనేది. దాని తర్వాత అంటే ప్రతి సెకండ్ ఈ సెకండ్ ఈ సబ్ టైటిల్ ఉండాలి అన్నప్పుడు నేను మొత్తం క్రియేట్ చేయాల్సి ఉంది. అప్పుడు నేను ఆ టైమింగ్స్ బుక్ లో రాసుకుంటే, బుక్ లో కనిపిస్తుందా, ఇదిగో ఇక్కడ బుక్ లో టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టైమింగ్ అంటే 1 సెకండ్ ఈ సెకండ్ చెప్పిన పదాలన్నీ రాసుండే నేను. అదే చాలా టైం కన్స్యూమింగ్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు చేయకుండా, ప్లస్ నాకు ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది, ఇలా చేస్తే ఈజీ ఉంటుంది, అలా చేస్తే ఈజీ ఉంటుంది అని. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా కొంచెం నాకు స్పీడ్ అవుతుంది. చూస్తున్నా అలవాటు అయితే ఇంకేం ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. సో అందుకే ఈరోజు ఇంకా మోస్ట్లీ ఇంకేం రికార్డ్ చేయను. దాని తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటా. ఇంకా ఓకే, ఇంకా గుడ్ నైట్. లైట్ ఆపేసి పడుకుందాం.